వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. ఇంట్లో ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నప్పుడు వాటిని వార్డ్రోబ్లో ఇలా పెట్టేస్తుంటాం కదండి. వీటికి వార్డ్రోబ్లో ఎక్కువగా స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. వార్డ్రోబ్లో వీటికి స్పేస్ కేటాయించాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న ట్రిక్తో పిల్లోస్ని వార్డ్రోబ్లో ఎలా పెట్టొచ్చు అనే ఐడియాని మీకు షేర్ చేస్తున్నాను. ఇందుకోసం కొంచెం చిరిగిపోయిన పాతవైన మనం ఇంకా వాడని బ్యాగ్ ఒకటి తీసుకుని దీని వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాగ్కి క్రింద ఉన్నటువంటి క్లాత్ని అలాగే ఉంచేసి సైడ్ ఉన్నటువంటి క్లాత్స్ని మాత్రం సిజర్తో ఓపెన్ చేసి రిమూవ్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసినటువంటి సైడ్ క్లాత్స్ని చివరన వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయాలి. చూడండి, ఇది ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా తయారయ్యింది. ఇప్పుడు ఈ బ్యాగ్లో పెట్టడం కోసం ఒక కార్డ్బోర్డ్ పీస్ని బ్యాగ్కి సరిపడా మెజర్మెంట్ చేసుకుని కట్ చేసి బ్యాగ్లో పెట్టాలి. ఇప్పుడు దీన్ని వార్డ్రోబ్లో పైన హ్యాంగ్ చేస్తే ఇందులో పిల్లో థిక్నెస్ని బట్టి 1 లేదా 2 పిల్లోస్ వరకు పడతాయి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ బ్యాగ్లో పిల్లోసే కాదండి, మనం సమ్మర్లో బ్లాంకెట్స్ అనేవి వాడడం కదా, బ్లాంకెట్స్ని కూడా ఈ కవర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇది 100% వర్కౌట్ అయ్యేటువంటి క్లీనింగ్ టిప్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత మొండి మరకలున్న మిక్సీ అయినా సరే దీంతో చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చేతికి గ్లౌజెస్ వేసుకుని క్లీనింగ్ కోసం నేను హార్పిక్ని కొద్దిగా తీసుకుని మిక్సీ మొత్తం అప్లై చేశానండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చిన్న బౌల్లో కొద్దిగా హార్పిక్ వేసి ఈ హార్పిక్లో బ్రష్ కానీ స్టీల్ స్క్రబ్ని కానీ ముంచి దాంతో మిక్సీని బాగా రుద్దాలి. స్టీల్ స్క్రబ్తో క్లీన్ చేసేవారు అంతగా ఫోర్స్ ఉపయోగించిన అవసరం లేదండి. జస్ట్ పైన అలా తేలుస్తూ రుద్దితే సరిపోతుంది. మిక్సీకి ఉండే ఇటువంటి కార్నర్స్లో ఏదైనా పదునైన వస్తువుని తీసుకుని దానిలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక తడి క్లాత్తో మిక్సీని మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. ఇక్కడ లైవ్లో మీరే చూడండి, చాలా తక్కువ టైంలో పెద్దగా శ్రమ పడకుండా మిక్సీ కొత్త దానిలా ఎంత వైట్గా వచ్చిందో. మిక్సీ క్లీనింగ్కి 100% ఇది బెస్ట్ క్లీనింగ్ టిప్ అండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఖాళీ అయిపోయిన డిటర్జెంట్ లిక్విడ్ బాటిల్ని ఊరికే పాడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక రీయూజ్ ఐడియాని చూద్దాం. ఇందుకోసం బాటిల్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా చాకుని వేడి చేసి బాటిల్ని కట్ చేయాలి. చూడండి, కట్ చేసిన తర్వాత బాటిల్కి ఇలా ఒక బాస్కెట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మరలా లోపల చిన్న సర్కిల్ గీసుకుని ఈ సర్కిల్ ఆధారంగా కూడా ఈ బాస్కెట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్కెట్ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మొదటిది, ఇందులో మనం డైలీ వేసుకునే మెడిసిన్స్ని వేసి స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం యూజ్ చేసేటువంటి ట్యాబ్లెట్స్, నాజల్ డ్రాప్స్, విక్స్, ఇన్హేలరు, లిప్ బాము, థర్మామీటరు, ఆయింట్మెంట్స్ లాంటివి ఇందులో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనకి కావాల్సినవన్నీ కూడా ఈ ఒక్క బాస్కెట్లో ఉంటాయన్నమాట. రెండవది, ఇందులో మనం స్టిచ్చింగ్ కోసం యూజ్ చేసేటువంటి ఐటమ్స్ ఉంటాయి కదండి, నీడిల్స్, థ్రెడ్స్, బటన్స్, హుక్స్ లాంటి ఐటమ్స్ను ఇందులో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ రీయూజ్ ఐడియాస్ మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. దగ్గర ఇలా కుట్టు విడిపోయినా కొద్దిగా చిరిగిన ఫ్రిడ్జ్ కవర్ ఉంటే కనుక దాన్ని ఊరికే పక్కన పెట్టేయకుండా వేరే విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఒక రీయూజ్ ఐడియాని చూద్దాం. చూడండి, ఇలా బెడ్ కింద ఈ కవర్ని పెట్టాలన్నమాట. నైట్ టైం బుక్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు బుక్ చదివేశాక పైకి లేచి వెళ్ళి పెట్టే పని లేకుండా ఇలా పాకెట్లోనే బుక్ని పెట్టేసుకోవచ్చు. అలాగే పడుకునే ముందు ఫోన్ చూసే అలవాటు ఉన్నవాళ్ళు, లేదంటే అలారం కోసం ఫోన్ దగ్గరే పెట్టుకునే వాళ్ళు ఫోన్ని బెడ్ మీద కాకుండా ఇలా కాళ్ళ దగ్గరలో ఉన్న ఈ కవర్లో వేస్తే ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్స్కి దూరంగా ఉన్నవాళ్ళు అవుతాం. అలాగే డైలీ యూజ్ చేసేటువంటి ఇన్హేలర్స్, ఇంకా థర్మామీటర్ లాంటివి, చాలా మంది లేడీస్ గుచ్చుకుంటాయని చెప్పి ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ లాంటివి నైట్ తీసి పక్కన పెడతాం కదండి, అలాంటి వాటిని కూడా దీనిలో వేసుకోవచ్చు. ఇంకా నాజిల్ డ్రాప్స్, నైట్ టైం వేసుకునేటువంటి టాబ్లెట్స్, ఇలా మనకు అవసరమైన వస్తువులన్నీ కూడా ఈ పాకెట్లో వేసుకోవచ్చు. మీకు కనిపించడం కోసం ఇటు సైడ్ పెట్టి చూపించాను, కానీ యాక్చువల్గా ఈ కవర్ని గోడ వైపు బెడ్ కింద పెట్టి మీకు అవసరమైన థింగ్స్ అన్ని ఇందులో వేసుకుంటే కవర్ ఎవరికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. అలాగే మీకు అన్ని వస్తువులు కూడా అవసరమైనప్పుడు చేతికి అందుబాటులో ఉంటాయి. టిప్ నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.